గ్రేట్ టు వీఆర్ఓ సంఘ అధ్యక్షుడు కరా నారాజుని మాట్లాడుతున్నాను. మరి వీఆర్ఏలు న్యాయమైన సమస్యలు గత 10 ఏళ్ళుగా చూస్తున్నాం. వాళ్ళు చాకరీ చేస్తున్నారు తప్ప వాళ్ళకి సరైన జీతాలు లేవు. ప్రభుత్వాలు మాత్రమే కానీ వాళ్ళ జీవన మనుగడ మారటం లేదు. మరి అందరూ కూడా చాలామంది ఉన్నత విద్యను అభ్యసించి ఎంటెక్లు బీటెక్ చదివిన వాళ్ళు కూడా వీఆర్ఏలు ఉన్నారు. వాళ్ళని వీఆర్ఓలుగా ప్రమోషన్ కల్పించి వాళ్ళ జీవితాలను కూడా బాగు చేయాలని, అలాగే చాలీసాల జీతంతో బ్రిటిష్ కాలం నుండి మరి ఈ వ్యవస్థలో పనిచేస్తున్న వీఆర్ఏ వ్యవస్థ చాలా పటిష్టమైంది. మన గ్రామంలో ఏది జరిగినా ఫస్ట్ ప్రాథమిక సమాచారం తెలిపేది మన వీఆర్ఏనే. కాబట్టి ప్రభుత్వం వారు గుర్తించి వీఆర్ఏలకి సమానమైన జీతం, సమానమైన పనికి సమానమైన జీతం, ధరలకు అనుగుణంగా వాళ్ళకి పే స్కేలు కల్పించాలని, అలాగే ఉన్నత చదువులు చదివిన వారందరికీ వీఆర్ఓలుగా ప్రమోషన్లు కల్పించాలని, అటెండర్లు నైట్ వాచ్మెన్లుగా మరి చాలా ఆఫీసుల్లో వీళ్ళనే వాడుతున్నారు. వాళ్ళకే నైట్ వాచ్మెన్లు పర్మిషన్లు ఇచ్చి అవుట్ సోర్సింగ్ నుండి తొలగించి మన వీఆర్ఏలనే ప్రభుత్వం వారు తీసుకుని కల్పించాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క ధర్నాలకి వీళ్ళ చేస్తున్న సమస్యల మీద పోరాటానికి మా కృష్ణా జిల్లా వీఆర్ఓ సంఘం తరఫున మద్దతు తెలియజేస్తున్నాం. బాపులపాడు మండలం వీఆర్ఓ సంఘ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాం. మా సమస్యలు ఏంటంటే, గత కాలం ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి వీఆర్ఏలకి జీతాలు పెంచమని చెప్పి ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. అందునిమిత్తం ప్రభుత్వం కూడా స్పందించలేదు. ఈ ప్రభుత్వం స్పందించి ముందుకు వస్తుందని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. 18, 19 మండల ఆఫీసుల దగ్గర, 20వ తారీఖున డివిజనల్ ఆఫీసుల దగ్గర, 22వ తారీఖున కలెక్టర్ ఆఫీసుల దగ్గర చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలు ఏంటంటే, ఇప్పుడు పెరుగుల ధరలకు అనుగుణంగా 10,000 రూపాయలకి వీఆర్ఏలు 10,000 రూపాయల శాలరీ కోసం వీఆర్ఏలు పని చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాన్ని జీతాలకు పెంచమని ఒకటి పే స్కేల్ ఇమ్మని అడుగుతున్నాము. డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, పెద్ద చదివిన వాళ్ళు ఉన్నారు, వీఆర్ఏలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా అర్హులైన వారికి వీఆర్ఓలుగా, అటెండర్లుగా, నైట్ వాచ్మెన్లుగా తీయమని అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తామంటున్నారు తప్ప స్పందించి తీసిన పాపం లేదు. అదేవిధంగా ఇది గుర్తుంచుకొని ఏ ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం చేస్తుందని చెప్పి పోరాటాలు చేయడానికి ముందుకు వచ్చాం. ఈరోజు 2వ రోజు బాపులపాడు మండలం మేము చేస్తున్నది. మా మీడియా మిత్రులు మాకు వచ్చి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు గతంలో చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ లేని బారిన ఎట్టగా ధర్నాలు చేస్తారు, మీ సమస్యలు తీరలే. మా సమస్యలు మట్టి తీరుతాం. మరి దానిపైన ఏంటి? మేము ప్రభుత్వానికి మొరపెట్టుకుని ఒకసారి లోకేష్ గారిని కలిసాం. మేము చూస్తాము చేస్తామన్నారు తప్ప ముందుకు వచ్చింది పాపం లేదు. డిప్యూటీ సీఎం గారిని కలిసాం. మీ బాధలు మాకు తెలుసు, తక్కువ శాలరీకి మీరు పని చేస్తున్నారు, ఎక్కువ సహకరి చేస్తున్నారు, మీ గురించి మేము చర్చిస్తామని అన్నారు. ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం వెళ్ళిపోయి 2వ సంవత్సరం వచ్చింది. వీఆర్ఏల పట్ల స్పందించిన పాపం లేదు, ₹1 పెంచిన పాపం కూడా లేదు. కానీ ధరల మట్టుకు అనుకూలంగా బాగా చక్కగా పెరుగుతూనే ఉన్నాయి. మా బ్రతుకుల మట్టుకు మారతలేదు. మీకు నెల శాలరీ కరెక్ట్ టైంకి వేయరండిగా. శాలరీ ధర ఒకప్పుడు బడ్జెట్ అనేది పెట్టారు, ఇప్పుడు ఆ బడ్జెట్ని తీసేసి మామూలుగానే ఇస్తున్నారు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.